హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. వర్షం కొట్టింది. నేనైతే జాతర వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అస్సలు చాతగాలు లేవలేదు. ఇంకా 5:30 అయింది. ఈరోజు ఫ్రైడే రోజు అయితే ఫ్రైడే రోజు బయట కడిగి ఇంకా కడపలు అయితే ఊదించుకొని కాసేపు అయితే పడుకున్నా మళ్ళీ. ఎందుకంటే మా ఆయన ఇవాళ డ్యూటీకి పెళ్ళి ఉంది మా మరిది వాళ్ళది. పెళ్ళికి వెళ్తా అన్నాడు. అందుకే నేనైతే ఇంకా తాత్పరంగా రెస్ట్ తీసుకుందాం అన్నట్టు ఇంకా సైలెంట్గా పడుకున్నా. మళ్ళీ 7 వరకు లేచి నేను పని హడావిడైతే స్టార్ట్ చేసుకున్నా. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. నాకు అస్సలు నా వల్ల అవ్వట్లేదు. నేనైతే హాస్పిటల్ వెళ్దాం అనుకుంటున్నా. ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఒకసారి కామెంట్ చేయండి. ఎన్ని మెడిసిన్తోని నాకైతే ఒళ్ళే వస్తుంది తప్ప ఇంకా పెయిన్ అయితే అస్సలు తగ్గట్లేదు. ఇంకా జర్నీ చేస్తే మాత్రం ఎక్కువ అవుతుంది. ఒక 10 మినిట్స్ కూర్చుంటే మాత్రం ఇంకా ఘోరంగా పెయిన్ వస్తుంది. డాడీ చనిపోయేదాకా నడుముతోని అట్లనే బాధపడ్డాడు. ఇంకా నా పరిస్థితి కూడా ఎట్లయితుందో అని చాలా టెన్షన్గా ఉంది నాకు. ఇంకా పోతే ఏం కాదులే కానీ మంచాలనైతే పడద్దు అనేదే ఒక్క కోరిక నాకు, అంతే. ఎందుకంటే అందరినీ బాధ పెట్టాలి, పిల్లలను బాధ పెట్టాలి, మనం పిల్లలకి వేసి పెట్టాలి తప్ప వాళ్ళతో మనం చేయించుకునే అంత ఆలోచన మాకు మా డాడీకి అయితే అస్సలు ఉండదు. ఒకరిని కష్టపెట్టాలని అయితే అస్సలు ఆలోచన ఉండదు. ఎంత కష్టమైనా మేమే చేసుకుంటాం. ఇంకా బోళ్ళన్నీ తోమి ఇంకా ఇల్లంతా చిందర వందర ఉంది. ఇల్లు దులపాలండి, నా వల్లనైతే అస్సలు అవ్వట్లేదు. ఇంకా కడపలన్నీ ఊదించుకుంటున్నా. మా ఆయన అయితే నైట్ డ్యూటీ అయితే మొదలు పెట్టుకుందామని అన్నాడు. అందుకే సైలెంట్గా ఉన్న. ఈశాన్య మూల కూడా నేనైతే దీపం అయితే ముట్టించుకుంటా. ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. మరి నేను చేసే ప్రతి పని సాంప్రదాయంగా ఉందా లేదా అది కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఫ్రైడే కదా, అమ్మవారు అంటే ఇష్టం ఉండని వాళ్ళం అయితే ఎవ్వరం ఉండం కదండి. అమ్మవారు అంటే అందరికీ ఇష్టం. ఇంకా నేను కొంచెం డాడీ వల్ల డిస్టర్బ్ అయ్యి చాలా చాలా వెనుకకు వచ్చిన. ఇంకా తప్పదు కదా, ఇంకా డాడీకి స్వర్గం దొరకాలంటే పూజ చేయాలని చెప్పిండు ఇంకా కాశీలో అయ్యగారు మాత్రం. ఇంకా ఆ విధంగానన్నా చేయాలని చేస్తున్నా నేనైతే. ఇంకా పూజనైతే మా ఆయన చేసిండు. నేను మళ్ళీ యథావిధిగా తలస్నానం చేసిన తర్వాత మామూలుగా ఇక ఆయన ముట్టిస్తే వట్టిగా దీపాలు అయితే ముట్టిస్తాడండి, ఏం ముట్టుకోడు. ఇంకా ఇక ముట్టిస్తే మళ్ళీ ఏమన్నా అంటే ఇంకా ఆయనతో ముట్టియడని సైలెంట్గా ఉండి మళ్ళీ నా పని అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పూజ కాడికి అయితే వెళ్ళిన. నాని లేచేసరికి లేట్ అయింది. నాని ఒక్క పొద్దు ఉంటా మమ్మీ అంటున్నాడు. నేనైతే అసలు వద్దు అంటున్నా. ఇంకా నాని ఏం చేస్తాడో, ఈ వారం నుండి ఉంటా అంటాడు. వెమ్లవాడ కడన మొక్కుకున్నాడట నేను ఒక్క పొద్దు ఉంటా అని. వాడే